ఒరే ఏమో మెలికలు తిరుగుతాం, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు, చావు అనువాకు, నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. రే అణిగిద్దాగు, అణిగిద్దాగు. ఎన్ని రోజులు నీ సంబడం ఆగు. మగోడికైనా మూడిద్ది, ఆడ మనిషికైనా మూడిద్ది. పాపం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదురా నాయన. పాపం ఎప్పుడు రక్త కన్నీళ్ళే గారిపిచ్చిద్ది. చేసేటప్పుడు అసలు ఏం అర్థం కాదు, కళ్ళు బైర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు, మంపు వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. తంతే ఒక తన్ను దిమ్మ తిరిగి కనపడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కానీ ఏం చేద్దాం, నిర్లక్ష్యం చేశారు కొంతమంది. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళు సుఖపడుతుందేం లేదు. వీళ్ళ ఏడుపులు మరి, తల్లిదండ్రి ఏడుపు, కట్టుకున్నోడు ఏడుపు, కన్నోళ్ళు ఏడుపు, కట్టుకున్న దాని ఏడుపు, ఇంతమంది ఏడుపులు తగిలి వాళ్ళు ఎట్ట సుఖంగా బతుకుతారండి నాకు అర్థం కాదు. ఏ పక్క నుంచి సుఖంగా బతుకుతారు? శాపం వెంటాడిద్ది కదా. బతకరు సుఖంగా, బతుకుదాం అనుకుంటారు. బాధ్యతలు నిర్లక్ష్యం చేసి పోయిన జీవితాలన్నీ శాపగ్రస్తమై కన్నీళ్లమయమైపోయాయి. నా బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియక అలాంటి స్టెప్ వేసి ఉంటే దయచేసి దిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. దిద్దుకునే పరిస్థితి లేదా, దేవుని కాళ్ళు పట్టుకొని ఆడవండి, మారు మనసు పొందండి, దేవుని వైపు